హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ ఫ్రై చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మష్రూమ్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ ఎక్కింది. అందులోకి 2 గిన్నెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవి వేసుకొని కొద్దిగా వేగనివ్వాలండి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మష్రూమ్ పీసెస్ని వేసుకుంటున్నానండి. మష్రూమ్ని 3 సార్లు ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులోకి వేసేసుకుంటున్నానండి. మష్రూమ్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మష్రూమ్ వేసి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి వీటిని. చూసారు కదండి, 2 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత స్పైసీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇది మొత్తం వేసుకున్నాక ఒక్కసారి కలిపేసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. అలా మొత్తం వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 7 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. మష్రూమ్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, వాటిలో ఉన్న వాటరే సరిపోతుంది. చూసారు కదండి, 7 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మష్రూమ్ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. అలా కలిపేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ మష్రూమ్ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూసారు కదండి, మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.